డీజీపీ ఆఫీసులో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు మహిళా ఐపీఎస్ అధికారులు. బతుకమ్మ ఘనంగా ఆడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. బతుకమ్మ వేడుకలు ప్రతి చోట కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను అయితే జరుపుతోంది. ప్రస్తుతం మనం లకడీకప్పుల్లో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయంలో ఉన్నాము. 7వ రోజు బతుకమ్మ సంబరాలు ఈ కార్యాలయంలో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మహిళా అధికారులు, కార్యాలయ సిబ్బంది అందరూ ఎంతో పద్ధతిగా తయారయ్యాయి. ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. డీజీపీ కార్యాలయం ప్రాంగణంలో బతుకమ్మలన్నింటినీ మధ్యలో ఉంచి వాటి చుట్టూతా మహిళలందరూ పాటలు పాడుకుంటూ ఎంతో అందంగా చప్పట్లు చరుస్తూ బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్తో పాటు మహిళా అధికారులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ వేడుకలలో పాల్గొంటున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. నిజంగా ఎంతో సంతోషంగా ప్రతిరోజు ఏదో ఒక హరిబరిలో ఉండే మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఎంతో అందంగా వాళ్ళందరూ యూనిఫామ్స్ లేకుండా చీరలలో తయారై వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఎంతో అందంగా తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఇక్కడికి తీసుకొని వచ్చి బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఎంతో సంబరంగా గడుపుతున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ మ్యామ్, ఎలా అనిపిస్తోంది? మీరు ఏ సెక్షన్ నుంచి? ఓకే, సో ప్రతిరోజు యూనిఫామ్ లో ఉంటారు, చాలా హడావిడిగా ఉంటారు. ఈ రోజు ఆఫీస్ లో అందరితో బతుకమ్మ ఆడటం ఏ విధంగా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. సో ఇది మీరు 3rd ఇయర్ కదా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం? 3rd ఇయర్ కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ నైస్. చాలా కలర్ఫుల్ గా ఉంది. యా, అంటే ప్రతిరోజు మీరు అందరూ యూనిఫామ్ లో ఉంటారు, చాలా హడావిడిగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. సో అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉంది? ఇట్స్ వెరీ నైస్. కళ్ళకి పండుగలాగా ఉంది. సో చూడొచ్చు, నిజంగా ఎంతో జోష్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ ఆడుకుంటూ చాలా సంబరంగా గడుపుతున్నారు. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని రావడం జరిగింది. పట్టు పరికిణీళ్ళల్లో కూడా చూడొచ్చు అమ్మాయిలందరూ ఎంత అందంగా వాళ్ళు ఆడుకుంటూ ఎంత బాగా సంబరంగా జరుపుకుంటున్నారో. ఎలా అనిపిస్తుంది మ్యామ్? బాగుంది, చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ? 3 years నుంచి జరుపుకుంటున్నారా? నేను 33 years ఇక్కడ. అవునా? ఓకే, సో అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది మాకు. సో చూడొచ్చు, గత 3 ఏళ్లుగా డీజీపీ కార్యాలయంలో మనకు ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. హాయ్ మ్యామ్, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? నవరాత్రి స్టార్ట్ అయినప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ బతుకమ్మలు అన్ని ఇక్కడ తయారు చేశారా? ఇక్కడే తయారు చేశారు. సో ప్రతిరోజు ఎంతో హడావిడిగా ఉండే మహిళా సిబ్బంది అందరూ కూడా ఈ రోజు ప్రత్యేకంగా బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఉదయం నుంచే వారందరూ కూడా పూలను తీసుకొని వచ్చి కార్యాలయంలోనే బతుకమ్మలను పేర్చినట్లుగా కూడా చెప్తున్నారు. సో అందరూ కూడా ఎంతో మంచిగా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ప్రతి సెక్షన్ వాళ్ళు కూడా కొంతమంది కలర్ కోడ్స్ కూడా వేసుకొని రావడం జరిగింది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్, ఇది మా సెక్షన్ అని తెలిసే విధంగా కూడా. నిజంగా మనం ఊర్లలో చూస్తూ ఉంటాము, మహిళలందరూ సాయంకాలం వేళలో బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక సిటీలో చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. వారందరూ కూడా బతుకమ్మ పండుగను మిస్ కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా మనం చూస్తున్నాము బతుకమ్మ పండుగ వేడుకలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగనైతే జరుపుతున్నారు. కొద్దిసేపటి క్రితమే మనకి అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను నిర్వహిస్తామని. మహిళా అధికారులు ప్రతిరోజు యూనిఫామ్ లో ఉంటారు, కానీ ఈ రోజు ఎంతో సాంప్రదాయబద్ధంగా వారందరూ తయారై ఇక్కడికి రావడము నిజంగా ఆఫీస్కి ఒక కొత్త వన్య తీసుకొని వచ్చిందని, ఆ పండుగ వాతావరణం కనిపిస్తుందని కూడా అధికారులు మాట్లాడినటువంటి పరిస్థితి. మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. విడుదల సుమేర్తో అంజుమా.